అయితే ఇంకా అమ్మాయిల టాలెంట్లను అయితే ఇట్లా మొత్తము వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళందరికీ కూడా కమిట్మెంట్స్ అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు డ్రాప్ అయిపోయేటట్టు అయితే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి మేము కొంచెం హార్డ్ వర్క్ చేస్తాము అంటే కొంతమంది ఎట్లా అనుకుంటారు అంటే కమిట్మెంట్ ఒక్కటే మ్యాటర్ కాదు. ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ కమిట్మెంట్. మేము కష్టపడి కూడా మేము ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్ళొచ్చు, మేము ఒక హీరోయిన్ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది వచ్చి కూడా వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేని వాళ్ళకి కూడా వాళ్ళని మొత్తం చేంజ్ చేసేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ నాకు కమిట్మెంట్ వద్దు, నేను కష్టపడి నేను ముందుకు వెళ్తాను, కష్టపడి నేను నాకంటూ ఒక పేరు సంపాదించుకుంటాను, నేను ఓన్ గా నేను హీరోయిన్ అవుతాను అని చెప్పి ఇట్లా డిసైడ్ అయిన వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా ఏదేమైనా వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమున్నా అని నేను వెళ్తా, నేను ఇప్పుడు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తా, నేను అక్కడికి వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తా అని చెప్పి చేసేటోళ్ళు అట్లా కూడా ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళని కూడా అసలు మీరు స్టాప్ చేసేసి వాళ్ళని ఏం చెయ్యనీయకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా ఒక అమ్మాయి గురించి అంటే అమ్మాయి నా ఫ్రెండ్ అమ్మాయి గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. లైక్ ఆ అమ్మాయికి ఒక మూవీలో ఆఫర్ వచ్చింది అంటే హీరోయిన్ గా కూడా కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గా. సో ఇక ఇక్కడ ఈ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే ఈ అమ్మాయి అంటే రియల్ లైఫ్ లో. సో ఇక ఆ అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్ అడిగింది ఇట్లా నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని చెప్పి అడిగితే ఈ అమ్మాయి ఏం చేసింది ఓకే అని చెప్పింది. సో ఇక సర్టన్ నెక్స్ట్ డే రోజు ఏమైంది ఇక అక్కడ డైరెక్షన్ వాళ్ళు అక్కడ టీం వాళ్ళు ఏం చెప్పినారంటే మీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయిని తీసుకొని రండి ఒకసారి మాట్లాడాలి అని చెప్పినారు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టి వాళ్ళ ఫ్రెండ్ ని లోపల పిలిచి అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ పర్సనల్ గా మాట్లాడినాక వీళ్ళు ఏం అడిగినారంటే నీకు ఇట్లా ఓకేనా, మాతో స్లీప్ నీకు ఓకేనా, మాతో ఇట్లా మీరు ఒక నైట్ మీరు స్పెండ్ చేస్తే మీకు ఈ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ కదా నెక్స్ట్ మూవీలో నీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తాం అని చెప్పి డైరెక్ట్ అడిగిరంట. సో ఇక మీరు చెప్పండి ఎంతగానం దిగజారిపోయినారు ఈ ఇండస్ట్రీ అంటే అసలు భయం. ఇది కాకుండా ఇట్లా కాకుండా అరే ఇండస్ట్రీలకి మేము వెళ్తాం, ఇండస్ట్రీ అంటే మాకు ఇష్టం అని చెప్పి అమ్మాయిలు ఇష్టంగా వచ్చేటట్టు ఇప్పుడు మన సౌత్ జోన్ లో ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉండి కూడా అసలు వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు అంటే ఎంత ఇష్టం ఉన్నా అని వాళ్ళు ఆపేసుకొని అరే వద్దులే ఇప్పుడు మనం వెళ్తే ఇక్కడ కమిట్మెంట్స్ అడుగుతున్నారు అని చెప్పి ఆగిపోయేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. సో ఇక అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఇక వాళ్ళు కమిట్మెంట్స్ తోనే వాళ్ళు ఓకే అంటారు, కమిట్మెంట్స్ ఉంటేనే వాళ్ళు లోపలికి పిలుస్తారు, కమిట్మెంట్ ఉంటేనే వీళ్ళు నన్ను తీసుకుంటారు అని చెప్పి అట్లాంటి భ్రమలా కూడా కొంతమంది వాళ్ళ టాలెంట్స్ ని బయట పెట్టుకోవడానికి ముందుకు వెళ్తలేరు. సో ఇక ఇట్లా కమిట్మెంట్స్ ప్రతి దగ్గర అమ్మాయిల కమిట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు అసలు ఏం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక హీరోయిన్ అయిదాం అంటే కూడా అమ్మాయికి అక్కడ వెళ్తే కమిట్మెంట్స్ అడుగుతారేమో అని ఆ అమ్మాయి ఒక చిన్న హాస్పిటల్లో ఒక నర్స్ ఉద్యోగము అలాంటి ఉద్యోగాలు చేసుకొని బతుకుతుంది. అంటే అమ్మాయికి ఒక రిచ్గా ఉండాలని చెప్పి అట్లాంటి ఆశలు ఉన్నా కానీ కమిట్మెంట్స్ వల్ల అమ్మాయి అరే వద్దులే ఇప్పుడు అక్కడికి వెళ్తే నన్ను ఇట్లా వేస్తారేమో మళ్ళీ అని చెప్పి ఆమెకున్న ఆశలన్నీ చంపుకొని ఇక్కడ హాస్పిటల్ వెళ్ళి వర్క్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అందరినీ పోషించుకుంటా కూడా ఉండేలా అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. సో ఇక మీరు చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా కమిట్మెంట్స్ అనేది ఇంకెంతవరకు కరెక్ట్? ఇంకెన్ని రోజులు ఇట్లనే నడుస్తుంది? అరే చాలా మంది ఉన్నారు అసలు మన తెలంగాణ అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటలేరు. చాలా మంది ఉన్నారు ఇట్లా. కానీ ఎందుకు అసలు వాళ్ళని ముందుకు రానిస్తలేరు, ఎందుకు వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఇస్తలేరు అసలు ఇంకా నాకైతే అర్థం అయితలేదు. ఇప్పుడు ఇట్లా కమిట్మెంట్స్ అడిగి కమిట్మెంట్ తోనే ప్రతి ఒక్కటి ముడిపడి ఉందంటే ఇక కమిట్మెంట్స్ తోనే మన ఫ్యూచర్, కమిట్మెంట్స్ తోనే ఏ ఛాన్స్ అయినా అని అంటే ఇక ఏ అమ్మాయి కూడా ఇంకా ముందు బయటకి రాదేమో అనిపిస్తుంది. సో గైస్ మీకు నేను చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తే మాత్రం కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మీకు ఇలాంటివి ఇంకేమైనా సజెషన్స్ కావాలంటే కూడా నాకు మీరు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను మీకు అలాంటివి మీరు అడిగినట్టు నేను మీకు చేస్తాను. థ్యాంక్ యూ గైస్.